వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక నివేదిక ఇచ్చింది. లోక్సభ సీట్లను 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదించింది. 170 పెద్ద నియోజకవర్గాలను మాత్రమే విభజిస్తే సరిపోతుందని మండలి సూచించింది. 59 నియోజకవర్గాలను 2 భాగాలుగా 111 నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించాలని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నష్టం లేదని తెలిపింది. ఇక తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ సీట్లను 3 ముక్కలు చేయాలని, ఏపీలో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురంలను 3గా విభజించాలని నివేదిక ఇచ్చింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్. సో ఇప్పుడు 543 నియోజకవర్గాలు పెరిగి 816 కావాలి. మొన్న ఈ బిల్లును రిజెక్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్. ఎందుకంటే మెజారిటీ లేదు, 2/3 మెజారిటీ కావాలి రాజ్యాంగ సవరణ కాబట్టి. సో ఇప్పుడు 2/3 అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా రాబోతుంది అన్నది మనం చూద్దాం. రాజ్యసభలో ఇన్ఫ్యాక్ట్ 2/3కు దగ్గరలో ఉంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ. ప్రాబ్లం వల్ల లోక్సభలో 240 సీట్లు మాత్రమే వచ్చాయి. బట్ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎన్డీఏ. సో రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం వల్ల రాజ్యసభ పెద్ద ప్రాబ్లం కాబోదు. పైగా రాజ్యసభలో ఎక్కువ సీట్లు ఉన్న వైసీపీ ఇటువంటి పార్టీలు ఇప్పుడు టీడీపీకి 4 వచ్చాయి. సో ఇవన్నీ సపోర్ట్ చేస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. 543లో 2/3 ఎంత? 543లో 2/3 అంటే 360 సీట్లు కావాలి. 293 ఎన్డీఏ ఉంది. సో దీనిలో 360 సీట్స్ దాకా కావాలి. 360 కావాలంటే అక్కడ డిఎంకేకు చాలా 22-23 లోక్సభ సీట్లు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కి 30 ఉన్నాయి. సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన 30 మందిలో 20 మంది జాయిన్ అయిపోతున్నారు భారతీయ జనతా పార్టీలో. 2/3 వాళ్ళు డీలిమిటేషన్ సపోర్ట్ చేస్తారు. అట్లాగే డిఎంకే కూడా ఇప్పుడైతే మేము వ్యతిరేకమని చెప్తుంది, కానీ వాళ్ళకి ఏదో ఒక చెప్పి వాళ్ళు ఒప్పిస్తారు. సో 22 + 20 కలిస్తే 42 సీట్లు అవుతాయి. కాబట్టి మిగతా ఎన్డీఏ పార్టనర్స్ కూడా, మిగతా యూపీఏ పార్టనర్స్ ఏదో విధంగా చేసుకొని చేయొచ్చు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 రాజ్యసభ ఎంపీలు జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్సభలో 3 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఏదో విధంగా గట్టెక్కించుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. అదేంటంటే 543 నియోజకవర్గాలని 824 కాకుండా 170 పెద్ద నియోజకవర్గాలు. పెద్ద నియోజకవర్గాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటర్స్. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, 49 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని లక్షద్వీప్ లాంటి నియోజకవర్గాలు 1,00,000 ఉన్నారు, 1,00,000-2 లక్షల మంది ఓటర్లే. సరే అవి కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న ప్లేసెస్ కాబట్టి వాటికి ఓకే. బట్ మన రాష్ట్రంలోనే, తెలంగాణలోనే 17 లక్షలు 18 లక్షలు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ కాకుండా పెద్ద పార్లమెంటును డీలిమిటైజ్ చేయండి. అంటే పెద్ద పార్లమెంట్ అంటే మల్కాజ్గిరిలో 49 ఉన్నాయి, మల్కాజ్గిరి 3 చేయొచ్చు, చేవెళ్ళ 3 చేయొచ్చు, సికింద్రాబాద్ 2 చేయొచ్చు, హైదరాబాద్ 2 చేయొచ్చు. ఇట్లా ఎక్కువ ఓట్లున్న పార్లమెంట్ సెగ్మెంట్ మెదక్ సంబంధించి, ఎందుకంటే పటాన్ చెరువు, సంగారెడ్డి 2 వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వస్తున్నాయి మెదక్లో. సో ఇక్కడ 2 ఇవి నియోజకవర్గాలని చేయండి అని చెప్పి పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ సలహా ఇచ్చింది. సో సీట్లు ఎట్లాగో 25 నుంచి మనం ఒక విషయంలో చింత లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ ఆ డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా నేను అది మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 0.3% పెరుగుతుంది. 25 నుంచి తెలంగాణలో 38 సీట్లు అవుతాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38 అవుతాయి, తెలంగాణలో 17 నుంచి 26 అవుతాయి, కర్ణాటకలో 25 నుంచి 42 అవుతాయి, తమిళనాడులో 39 నుంచి 59 అవుతాయి, కేరళలో 20 నుంచి 30 అవుతాయి. అంటే ప్రతి రాష్ట్రానికి 50% పెంచితే దానిలో ప్రాబ్లం ఏమొస్తుంది? అన్ని రాష్ట్రాల వాటా అంతే ఉంటుంది. ఇంకా సదర్న్ స్టేట్స్ 23.6% నుంచి 23.7% పెరుగుతుంది. సో అక్కడ ఇబ్బందే లేదు. కాబట్టి బ్రాడ్గా చేంజ్ లేదు. దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య తేడా ఎటువంటిది ఉండదు. ఈ కొత్త పద్ధతిని బహుశా నెక్స్ట్ డీలిమిటేషన్లో ఫాలో అవుతారు
అని చెప్తున్నారు. మరి జూలైలో మళ్ళా డీలిమిటేషన్ బిల్లు మొన్న ఎందుకు తీసుకొచ్చారంటే ఉత్తుత్తగా తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మహిళా ఓటర్లు డిఎంకేకు తృణమూల్ కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని బీజేపీ కావాలని తీసుకొచ్చింది. వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాకుండా రాజ్యసభ ఎన్నిక గెలవగలేరు కదా, 3 గెలిపించలేదు కదా. మొన్న దానిలో కావాలనుకుంటే చేయొచ్చు. కానీ కాంగ్రెస్ను మిగతా పక్షాలని యూపీఏ పక్షాలని యూపీ అంటారు ఇప్పుడు ఇండియా కూటమి పక్షాలని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. సో మాట్లాడదాం. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, బాలాజీ యాదవ్ గారు ఉన్నారు, మిగతా గెస్టులు కూడా ఉన్నారు. బాలాజీ యాదవ్ గారు ఏంది ఈసారి ఓకేనా? డీలిమిటేషన్ బిల్ సపోర్ట్ చేస్తారా? లోక్సభలో లేదు మీకు, బట్ రాజ్యసభలో ఇప్పుడు భరత్ గారు మొదటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి తమిళనాడులో మీటింగ్ జరిగినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు.